హారతి ఇవ్వకుండా పూజ పరిపూర్ణం కాదంటారు కదా! మరి హారతి ఎందుకిస్తారో తెలుసా మీకు? పూర్వకాలంలో కరెంటు లేనప్పుడు దైవదర్శనానికొచ్చిన భక్తులకి దేవుడి విగ్రహం కనిపించాలని విగ్రహం తల నుంచి కాళ్ళ వరకు హారతి ఇచ్చేవారట. ఆ హారతి వెలుగులో భక్తులు దేవుని విగ్రహాన్ని చూసి తరించేవారట. లయబద్ధంగా గంట వాయిస్తూ హారతి ఇవ్వడం వల్ల ధ్యానం మరియు ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. కర్పూర హారతి లేక నెయ్యి దీపంతో హారతి ఏదైనా ఇవ్వచ్చు. ఇలా ఇవ్వడం వల్ల వచ్చే వాసన ఇంద్రియాలను ప్రేరేపించి మనస్సుకు హాయినిస్తుంది. ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని నమ్ముతారు. కొన్ని సాంప్రదాయాల ప్రకారం దేవుడికి నరదృష్టి తగలకుండా ఉండడానికి హారతిస్తారని కూడా నమ్ముతారు. కర్పూర హారతి మేళ లేక నెయ్యి దీపంతో హారతి మేళ అంటే ఏదైనా ఇవ్వచ్చు. కాకపోతే విశేష పూజలు, వ్రతాల రోజు కర్పూర హారతి ఇవ్వడమే శ్రేయస్కరమని నమ్ముతారు. భగవంతునికి మనస్ఫూర్తిగా హారతినిచ్చి ఆయన ఆశీస్సులను అందరం పొందుదాం.